तदुपरि परम गुरुदेव नित्यलाभ विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तरस्तु श्रीमद् जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదములో విదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదములో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితారక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవులకు మహతి 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 కృప. ఈరోజు విశేషం అయిన తిథి. ఈ తిథి మళ్ళీ రావాలంటే మనందరికీ 3 సంవత్సరాలు వేచించాలి. ప్రతి 15 రోజులకి ఒకసారి ఏకాదశి వస్తుంది, కానీ ఈ ఏకాదశి రావడం అనేది మనం 3 సంవత్సరాలకి వేచించాలి. ప్రతి ఏకాదశి తాలూకా ఫలితం ఏంటంటే అపారం. జన్మ జన్మాంతర తాలూకా పాపము నష్టం చేసే శక్తి ఏకాదశిలో ఉన్నది. కానీ ఈ పురుషోత్తమ నెల ఈ మాసంలోని వచ్చే ఏకాదశి పేరు పద్మిని ఏకాదశి. ఈ ఏకాదశి ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి అపారమైన మహిమ, కోటి గుణాలు అత్యధికంగా ఫలితం లభిస్తుంది కేవలం ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల. కానీ చాలామంది శాస్త్రము, వేదము, పురాణము అతి గృహ్యమైనది. రాజవిద్య రాజగృహ్యం పరమం ఇదం, ఇది చాలా గృహ్యమైనది. ఇదముత్తమము, ఉత్తమం అనేది. గృహ్యం అంటే ఏంటి? రహస్యమైనది. ఈ రహస్యాన్ని ఎవరు చెప్తారు? సాధువులు, మహాత్ములు ఈ రహస్యాన్ని విషయాలు మనకి చెప్తారు. ఎవరైతే ఇతరులని ఉపకారం చేసే మనస్థితి ఉంటుందో అటువంటి వ్యక్తులు ఈ రహస్యం వల్ల ఏమవుతుంది? ఈ రహస్యం తెలుసుకొని మనం జన్మ జన్మాంతర తరగ పాపాన్ని నష్టం చేసుకొని ఏదైతే దుఃఖము, క్లేశము, కష్టము, మానసిక చింత, శారీరక కష్టము, అనేక జన్మంతుల ప్రారంధం తలక భోగించడానికి ఇవన్నీ రహస్యం తెలుసుకుంటే ఇవన్నీ కొలిగిపోతాయి. ఈరోజు ఎవరైతే తెలుసో తెలియక నవధాన్యాలు తీసుకుని ఉంటారు, ఈ ఏకాదశి రోజు ఎవరైతే నవధాన్యాలు అంటే అన్నం అనుకోండి, ఏదనుకోండి, నవధాన్యాలను స్వీకరించడంతో ప్రపంచంలోని ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ తిన్నట్టు. చూడండి, రహస్యం ఇదే, మనకు తెలియదు. ఈరోజు ఒకవేళ నవధాన్యాలు తినడంతో స్వామి ఏంటి ఎరగంటున్నారు, ఎవరు చెప్పలేదు కదా, అలాగా శాస్త్రం చదవండి. ఇది స్వయంగా భగవంతుడి పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్తున్నారు. ఇది స్కంద పురాణంలో ఉన్నది. ప్రూఫ్ ఇలాగ మామూలుగా స్వామి ఏం చెప్పేస్తారు, దీనికి ఆధారాలు ఏంటి, దీనికి ప్రూఫ్ ఏంటి? స్కంద పురాణంని అతి వర్ణితం చేసి ఉన్నది ఈ పద్మిని ఏకాదశి తలొక మహిమ. ఈరోజు ఎవరైతే నవధాన్యాలని తీసుకుంటారో వాళ్ళు జగతంలోని ఎన్ని పాపాలన్నీ చేసినట్టు, చేయిపోయినా కూడా. పాపాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చేవని చంపితే ఎంత పాపము, చేవలించి బ్రహ్మని చంపే పాపం కూడాను వాళ్ళు చేసినట్టు.
ఇంట్లోని ఎన్ని పశువులు, ఎన్ని పక్షులు, ఎన్ని బ్రాహ్మణులు, ఎన్ని మనుషులు, ఎంతమంది ఉన్నారు. మరి ఎంకగా డెప్త్గా మాట్లాడితే భాతృహ, అన్నదమ్ముల్ని చంపేంత పాపం. మాతృహ, సొంత తల్లిని చంపేంత పాపం. గోహత్య, బ్రహ్మహత్య కూడా అన్న మనకి మనం తిన్నట్టు ఈరోజు నవధాన్యాలు తింటే. ఇదే శాస్త్రం రహస్యం అనేది. స్వామి నేను పూజిస్తున్నాను, గుడికి వస్తున్నాను, ఇంట్లో దీపం పెడుతున్నాను, భక్తి శ్రద్ధలతో నేను అన్నీ చేస్తున్నాను, కానీ మా ఇంట్లో ఎందుకు సుఖము లేదు, శాంతి లేదు, ఎందుకు మేము అనుకున్నవి ఎక్కడ ఏ పనులు జరుపుకుంటున్నాయి, అన్నీ వ్యతిరేకము, మా ఇంట్లో అన్నీ ఒక వ్యతిరేకమైన పరివేశము ఎందుకు ఉండదు? ఎవరింట్లో అయితే శాస్త్ర ప్రకారం కానీ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ని మనం పాటిస్తే మనం ఖచ్చితంగాను గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్కి మనం ఎలిజిబుల్ అవుతాం. రాకపోతే మనకి గవర్నమెంట్ ఏ ప్రకారంగా ఫెసిలిటీ ఇవ్వదు, ఎందుకంటే మీరు రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కరెంట్ మీరు యూజ్ చేస్తున్నారు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు, మీరు ట్యాక్స్ కట్టుకుంటున్నారు, వాటర్ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు ఖచ్చితంగా మీ పైన ఇంకా కరెంట్ తీసేస్తుంది, ఫెసిలిటీస్ మీకు కట్ చేస్తుంది, కట్ చేస్తుంది. అలాగే భగవంతుడు శాస్త్రం ఎందుకు ఇచ్చినారంటే జీవితంలోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి. స్వామి భగవంతుడికి అదేమి ఇష్టం? ఆకలితో ఉండడం భగవంతుడి ఇష్టమా? అది చెప్పడం, మనందరికీ భయపెట్టడం అనేది కాదు. దీంట్లోని లాభాలు కూడా అలాగ ఉన్నాయి. నష్టంతోనే ప్రారంభిస్తున్నాను. ఏంటైతే మనం చాలామంది నష్టపోతున్నాం. ఏదైతే భక్తి ఏ విధానంగా చేయాలి, భక్తి అతి సరళం. భగవంతుడు ఎందుకు వ్రతం చేయమంటున్నారు? సంవత్సరంలోని ఎన్ని రకాల వ్రతాలు, నోములు, ఉపవాసాలు, శివరాత్రి అనుకోండి, నవరాత్రులు అనుకోండి, మరి అనేక నోములు, వినాయక పూజ, సరస్వతి పూజ, ఇలాగ అనేక మన హిందూ సనాతన ధర్మంలోని అనేక నోములు, అనేక పూజలు, అనేక వ్రతాలు. మీరు ఒకవేళ ఏకాదశి వ్రతం చేయకుండాను సంవత్సరం అంతా ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడాను నిష్ఫలితము. ఒకవేళ ఏకాదశి చేస్తూ ఇంకా ఏ ప్రకారంగా వ్రతాలు, ఏ ఉపవాసాలు, ఏ నియమాలు పాటించిపోయినా కూడాను మీకు సంవత్సరంలోని ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఎన్ని నోములు ఉన్నాయో, ఎన్ని పూజలు ఉన్నాయో అవన్నీ ఫలితం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు చేయకపోయినా మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. కానీ ఏకాదశి చేయకుండాను సంవత్సరం అంతా 365 రోజులు, 365 రోజులకి 24 ఏకాదశులు ఉంటాయి. సో 365 రోజులు 24 తీస్తే ఎంత అవుతుంది? 341. 341 341 రోజులు మీరు ఉపవాసాలు వ్రతాలు చేస్తారు, ఏకాదశి చేయలేదు. సో 341 వ్రతాలు మీది నిష్ఫలితం. ఇదే గృహ్యము, రాజగృహ్యము అన్నారు. ఆధ్యాత్మికులని మనం ఎందుకు పైకి రాకుంటున్నాం? ఇవాళ చేతులు లేపి చెప్పండి ఎవరైనా, నాకు భగవంతుడి పైన అపారమైన నమ్మకం ఉన్నది అని, భగవంతుడు రక్షిస్తారని, భగవంతుడికి ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉన్నదని చెప్పేసి. ఎందుకు లేదు మనకి విశ్వాసం, నమ్మకం? మన భర్త పైన, మన డబ్బు పైన, మన పైన ఉన్న నమ్మకం మన భగవంతుడి పైన మనకి లేదు. ఎందుకు? ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోని మనం ఏ ప్రకారంగానూ ఉన్నతం చేసుకోలేపాం. ఎందుకు? ఎవరైతే ఏకాదశి వ్రతం పాటించరో వాళ్ళు ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగాను ఎప్పుడు ఉన్నతి అంటే ఏంటి? మనం వృద్ధిలోకి రాలేము. ఆధ్యాత్మికంలో వృద్ధిలోకి రాలేమంటే ఏంటి? భగవంతుడి పైన అపారమైన నమ్మకం. ఖచ్చితంగా రక్షిస్తారు భగవంతుడు మనకి. మనం రక్షించగలమా? మన డబ్బు, మన భార్య, మన పిల్లలు, మన అన్నదమ్ములు, మన అక్కచెళ్ళు ఒకవేళ రక్షిస్తే చనిపోయినప్పుడు
అదే భార్య మన దగ్గర ఉంటుండగాను ఎందుకు రక్షించుకుంటున్నారు? ఒకవేళ భర్త రక్షిస్తే భార్య చనిపోయినప్పుడు ఆ భర్త పక్కన ఉంటుండగానే ఎందుకు రక్షించలేకపోతున్నారు? ఒకవేళ పిల్లలు రక్షిస్తే తల్లిదండ్రులు చనిపోతున్నారు, ఎందుకు పిల్లలు రక్షించలేకపోతున్నారు? కేవలం చనిపోయినప్పుడు కాదు, రోగం రాకుండా చేయగలరా? వ్యాపారం నష్టం అవ్వకుండా చేయగలరు ఎవరికెవరు? ఇవన్నీ ఎవరి పని? భగవంతుడి తలకు పని. మనకి రోగం రాకుండా, శోకం రాకుండాను మన వ్యాపారం, మన మానసిక చింతన, మనలో అనేకమైన దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలు మనందరికీ తెలుసు, నాలో ఎన్ని దుర్గుణం ఇది అని. కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నాం, మన దుర్గుణాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఇతరుల తలక దుర్గుణాలని మనం ఐడెంటిఫై చేస్తున్నాం, కానీ మనం పాయింట్అవుట్ చేస్తున్నాం, కానీ నాలో ఇంత దుర్గుణం ఉన్నదే అని ఎప్పుడు కూడా మనం ఒక్కరోజు 5 నిమిషాలు కూడా మనం కూర్చొని ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఆధ్యాత్మికం అనేది ఏమీ లేదు. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో వాళ్ళకి ఆధ్యాత్మికం అనేది 0%. బల అతను బొట్లు పెట్టుకోవచ్చు, మాలలు వేసుకోవచ్చు. ఇప్పుడుతో ఫ్యాషన్ ప్రకారంగాను 45 రోజులు మాల, 21 రోజులు మాల, 31 రోజులు మాల, 11 రోజులు మాల, ఇటువంటితో ఉన్నాయి. మళ్ళీ సంవత్సరంలోని ప్రతి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, మాలలు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళని ఆధ్యాత్మికం ఎందుకు పెరుగుకుంటుంది? భగవంతుడు మనకిచ్చిన ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఒక గిఫ్ట్ అనుకోండి, గిఫ్ట్కి తెలుగులో ఏమంటారు? ఉపహారం, బహుమతి. భగవంతుడు వాస్తవంగా మనలాంటి జీవులకి ఇచ్చిన బహుమతి. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి బహుమతి ఇస్తే మనం స్వీకరించకపోతే ఏమవుతుంది? మన శాస్త్ర మాధ్యమంగా భగవంతుడు మనకి ఇస్తున్నారు, బహుమతి ఇస్తున్నారు. ఏంటి? ప్రతి 3 సంవత్సరాలకి ఇటువంటి ఏకాదశి ఇచ్చి మనం ఏం చేసుకోవాలి? మనం చేసిన ఈ 3 సంవత్సరాల పాపాన్ని నష్టం చేసుకునే మహత్ అవకాశం. మరి ఎవరైతే ఆధ్యాత్మికంలో భక్తి మార్గం ఉన్నారో ప్రతి ఏకాదశి చేస్తారో, తెలుసో తెలియకో కొన్ని పాపాలు అవుతుంటాయి. మనకు తెలియదు అది వాస్తవంగా ఇది పాపమా, ఇది పాపం కాదా అని. కానీ ప్రతి 15 రోజులకి ఒక ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి మన పాపాలని తొలగించే శక్తిని ఉంటుంది. మరి ఈ 3 సంవత్సరాలు ఏదైతే మనం పాపం చేసామో ఖచ్చితంగా ఈ ఏకాదశి చేయడం వల్ల, ఈ ఏకాదశి చేయడం వల్ల ఈ జన్మంతో పాపం కాదు, కొన్ని లక్షల జన్మం చేసిన తన పాపాలు కూడా నష్టం చేసే శక్తి ఈ ఏకాదశికి ఉన్నది. ఈ పద్మిని ఏకాదశి పాపం నష్టం చేస్తుంది ఒకటి. రెండోది, కొన్ని కోటి గుణాలు ఆధ్యాత్మిక ఫలితం మనకి ఈ ఏకాదశి ఇస్తుంది. ఎందుకు? ఈ నెల పేరు ఏంటి తెలుసా? పురుషోత్తమ మాసం. ఈ నెల పేరు అటువంటి అద్భుతమైన నెల, పురుషోత్తమ నెల. ఈ నెలకి భగవంతుడు స్వయంగా స్వీకరించారు. భగవంతుడు స్వయంగా స్వీకరించారు ఈ నెలకి, ఈ పురుషోత్తమ నెలకి. మరి ఇటువంటి నెలలో వచ్చిన ఏకాదశి ఎంత అపారమైన మహిమ ఉంటుంది. ఈ నెల ఏదైతే ఉన్నదో మనకి, ఈ నెలలోనే వివాహం అవ్వదు, గృహకృత్యాలు, గృహప్రతిష్ఠ, దుకాణం, బజారు ఏదైనా ఓపెనింగ్ చేయాలన్నా ఈ నెలలోనూ ముహూర్తాలు ఉండవు. మరి ఈ నెలలోని కేవలం ఆధ్యాత్మికమే, భగవంతుడికి ఆరాధన చేసే నెల అంటే ఉన్నది ఏదైతే ఉన్నదో ఇది పురుషోత్తమ నెల. కేవలం ఆధ్యాత్మిక చింతన గురించి ఈ నెల. అందుకే బాబు మీరు ప్రతి నెల ఏదో పెళ్ళి అనుకొని, పేరంటం అనుకొని, ఏదో బిజినెస్ అనుకొని, ఇది ఓపెనింగ్ అనుకొని, అది ఓపెనింగ్ అనుకొని, శుభకార్యాలు, భౌతిక జగత్తున్న శుభకార్యాలను మీరు బిజీ అవుతున్నారు, బిజీ ఉన్నారు. ఈ ఒక నెల భగవంతుడు సృష్టించే ఇటువంటి నెల కేవలం భగవంతుడికి ఆరాధన చేసే నెల. ఇది భగవంతుడితో సంబంధం కుదిరించడానికి. ఈ 12 నెలలు కేవలము మనం సంసారము, ఈ వ్యాపారము, ఇల్లు వాకుల ఇవన్నిటి గురించి మనం ముహూర్తాలు తీసి మంచి చెడ్డ ఆలోచిస్తున్నాం. కానీ ఈ ఒక్క నెల, ఈ పురుషోత్తమ నెల భగవంతుడితో సంబంధం కలిగించిన నెల. ఎవరైతే వాస్తవంగా భగవంతుడి పైన ప్రీతి
కలగాలంటే ఈ నలను వాళ్ళు అవకాశం. భగవంతుడితో ప్రీతి మనకు ఎలా కలుగుతుంది? భగవంతుడితో నమ్మకము, భగవంతుడి పట్ల విశ్వాసము, భగవంతుడి పట్ల మనకి భక్తి. ఈ నల ఎటువంటి నల తెలుసండి? ఒక భక్తుడి గురించి ఈ నల తయారు చేశారు. ప్రహ్లాద్ తను భక్తి చేసేసి హిరణ్యకశ్యపుడు వరం ఏమడిగారు? బ్రహ్మ సృష్టించిన 12 నెలల్లో నేను చావను కండిషన్ పెట్టుకున్నారు. బ్రహ్మ సృష్టించిన 12 నేను ఆకాశంలో చావను, భూమి మీద చావను, అస్త్రాలతో చావను, శస్త్రాలతో చావను, మనుషులతో చావను, పశువుతో చావను, పగల చావను, రాత్రి చావను, అదే కండిషన్. అదే ప్రకారంగా నువ్వు బ్రహ్మ సృష్టించిన 12 నెలల్లో నేను చావను. అయితే ఎలా చేస్తారు? తనకి చంపపోతే ప్రహ్లాదుకి ఎలాగ రక్షిస్తాను నేను? ప్రహ్లాదుడికి రక్షించడానికి ఈ అధిక మాసం, పురుషోత్తం నాశం 13 నెల. ఇది 12 నెల కాదు, 13 నెలలు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 12 నెలలు అనుకుంటారు, కానీ మన సనాతన ఆస్ట్రాలజీ ప్రకారంగాను, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగాను ఇది 13 నెల. ఇది కేవలం 32 నెలల తర్వాత వస్తుంది. ప్రతి నెల తర్వాత రాదు. ఇది కేవలం భగవంతుడు భక్తులకి కాపాడడానికి, రక్షించడానికి ఈ నెల తయారు చేశారు. ఆనాడు ఎలాగ ప్రహ్లాదుడికి రక్షించారు ఈ నెల తయారు చేసేసి, అది ఎవరైతే ఏ భక్తులు ఇటువంటి ఏకాదశి ఈ నెలలోని ఎవరైతే భక్తి చేస్తారో, శ్రద్ధతోని గుడి గోపురాలకు వెళ్తారో, దర్శించుకుంటారో, వాళ్ళ ఇంట్లోని శ్రద్ధతో స్వామి తాలూకా ఆరాధన చేసుకుంటారో, ఖచ్చితంగా స్వామి వాళ్ళందరిపైన శుభదృష్టి ఉంటుంది. ఇంకా ఏ నెలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ నెలలో చేసిన ప్రతి కార్యము భగవంతుడు సూక్ష్మరూపంగా చూస్తారు. వాళ్ళపైన ఒక నిఘా ఉంటుంది ఈ నెలలోనే. ఎందుకంటే ఈ నెల ఎవరైతే ఇది మలమాసము, దీంట్లో ఏం ఫలితం లేదని చెప్తారు ఇక్కడ చాలామంది. ఇది ఏం చేసినా, దాన ధర్మం చేసినా కూడా ఏం లాభం లేదు అనుకుంటారు చాలామంది ఈ ప్రకారంగాను అనుకుంటారు. కానీ ఈ నెలలోని ఎవరైతే దానము, ధర్మము, పూజ పునస్కారాలు, తీర్థయాత్రలు, గుడి గోపురాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారో 16 లక్షలు రెట్టింపు మనకి అత్యధికంగాను మనకి లాభం వస్తుంది. ఎవరికి తెలియదు ఇది మలమాసం, దీంట్లోని ఏం ఫలితం లేదు, ఏం చేయడానికి లేదు. భక్తి చేసే నెల ఇది. ఈ నెల ఇటువంటి నెల కేవలం భక్తి చేయడానికి. అందుకే సంసారం తాలూకా పనులు, ముహూర్తాలు అన్ని బంద్ చేసేసారు భగవంతుడు. కేవలం అందరూ దృష్టి నా పైన రావాలి అని. ఎందుకంటే వీళ్ళు సంసారం చేస్తూ కేవలం సంసారంలోనే ఉన్నారు, కానీ ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు, మంచి చెడ్డ వ్యాపారం అని ముహూర్తాలు తీసుకొని వీళ్ళు ఆ పనిలోనే ఉన్నారు, కానీ ఏ ముహూర్తం లేకుండా చేసేసారు భగవంతుడు. అంటే ఏంటి? అందరి దృష్టి భగవంతుడి పైన రావాలి. కానీ ఒక బ్యాడ్ ప్రపోగండా అయిపోయింది. ఈ నెల మలమాసం, ఈ నెలలోని ఏం చేసినా కూడా నిష్ఫలం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చెప్పిన వాళ్ళకి భగవంతుడి పైన ఎప్పుడు వాళ్ళకి నమ్మకం కుదరదు. భగవంతుడు స్వయం చెప్తున్నారు. ఈ నెలకి చూడండి, పాండవులు మరి ద్రౌపది అంత ధర్మాత్ములే, వాళ్ళకి ఎందుకు అంత కష్టం వచ్చిందని చెప్పేసి అడిగితే, వాళ్ళు పూర్వజన్మలోని ఈ పురుషోత్తం నెలకి, ఈ అధిక మాసంకి అవహేళన చేశారట. అవహేళన అంటే ఏంటి అర్థమవుతుందా? ఏంటి? గుర్తింపు ఇవ్వలేదు, ఈ నెలకి స్వీకరించలేదు, చేదరించారు. అందువల్లే ఈ పాండవులు మరి ద్రౌపది ఇంత కష్టం పొందడానికి కారణం. మనం చాలామంది తెలియక ఇది మలమాసం, దీంట్లో ఫలితం ఉండదు, ఏం చేయకూడదు, దాన ధర్మాలు చేయకూడదు, గుడి గోపురాలకు వెళ్ళకూడదు, తీర్థయాత్రలకు వెళ్ళకూడదు చెప్పి చెప్తారు. వాళ్ళు భవిష్యత్తులోని ఇంకా జన్మం వస్తే వాళ్ళు ఎలాగా బాధ ఉంటారు. పాండవుల లాంటి తప్పలేదు ఈ నెలకి తిరస్కారం చేయడంతో. ఈ నెల తిరస్కారం చేసే వ్యక్తి భగవంతుడి పట్ల వాళ్ళకి ఎప్పుడు నమ్మకం రాదు. భగవంతులకు అనుగ్రహం వాళ్ళ జీవితంలోని ఎన్ని చేసినా కూడా పొందలేరు. శాస్త్రం స్కంద పురాణాన్ని అంత సూటిగా రాసున్నారు. వాళ్ళు జీవితం అంతా సాధన చేసి
దాన ధర్మాలు ఇచ్చినా కూడాను ఈ నెలకి ఎవరైతే తిరస్కరించారో భగవంతుని పట్ల వాళ్ళకి ఎప్పుడూ నమ్మకం కుదరదు, ప్రీతి కలగదు. మరి ఈ ఏకాదశి పేరు పద్మిని ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఉన్న అనేక దుర్గుణాలు అన్నీ కొలిగిపోతాయట. చాలామంది చూడండి కొన్ని సాధనాలు చేస్తున్నారు ఈ దుర్గుణాన్ని నష్టం చేసుకున్నానికి. లేదు నేను కంట్రోల్ అవ్వాలి, నేను ఇలా చేయకూడదు, నేను అలా చేయాలి, నాలో ఈ దుర్గుణం ఉన్నది, నేను ఎక్కువగా కోపం అయిపోతున్నాను, లేకపోతే తిడుతున్నాను, లేదంటే ఎక్కువగా ఒక వస్తువు పైన మోహం అయిపోతున్నాను, లోభము, క్రోధము, కామము, మదమత్సరాలు, ఇవన్నీ దుర్గుణాలే మనకి. ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ దుర్గుణాలు ఎలాగపోతాయి? ఏం చేయడం వల్ల మనకేదో ఒక చిన్న మచ్చ వచ్చిందో, లేదంటే జ్వరం వచ్చిందో, లేదంటే ఒక రోగం వచ్చిందో అంటే దానికి ఎలాగ పోవాలని చెప్పేసి అనేక డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తున్నాం. కానీ మనలోని దుర్గుణాలు కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు ఇవన్నీ దుర్గుణాలు అనుకుంటున్నాం ఏంటి? మనం ఎప్పుడు అనుకోకున్నాం ఇవన్నీ దుర్గుణాలు అని చెప్పేసి. కానీ ఈ దుర్గుణాలు పోవడానికి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఏం తింటే, ఏం ట్యాబ్లెట్ తింటే, ఏ మెడిసిన్ తింటే ఈ దుర్గుణాలు మనకు పోతాయి? ఎప్పటివరకైతే ఈ దుర్గుణాలు పోవో అప్పటి వరకు మనం కొన్ని లక్షల జన్మలు ఎత్తినా కూడాను మనం ఎప్పుడూ సుఖంగా ఉండం. మన రోజు దుఃఖానికి కారణం ఏంటంటే మనకి ఈ దుర్గుణాలు బట్టే మనకి దుఃఖం. ఈ దుర్గుణాలు పోవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడే మన దుఃఖం ఆటోమేటిక్గా పోతుంది. మీరు దుఃఖం పోవాలి అని చెప్పి జపం చేస్తే దుఃఖం పోవాలని చెప్పేసి గుడి గోపురాలకు వచ్చి దుఃఖం పోవాలని చెప్పేసి దాన ధర్మాలు ఇచ్చేస్తే దుఃఖం పోతుంది అనుకుంటున్నారా? లేదు. మనలోని దుర్గుణాల ముందు నష్టం చేయాలి. ఆ దుర్గుణం నష్టం చేస్తే ఆటోమేటిక్గా మీ దుఃఖం, కష్టం ఆటోమేటిక్గా పోతుంది. ఈ దుర్గుణం పోవాలంటే ఈరోజు ఏకాదశి ఉన్నదే పద్మిని ఏకాదశి, మహత్ అవకాశం. ఈరోజు ఎవరైతే వ్రతం చేసి ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ ప్రకారంగా ప్రయత్నించకుండా వాళ్ళ దుర్గుణాలన్నీ నష్టం అయిపోతుంది. సో ఈ ప్రకారంగాను దుర్గుణం పోయి భగవంతుడి పైన విశ్వాసం, నమ్మకం కలుగుతుందట. మరి ప్రత్యక్షంగా భగవంతుడు ప్రహ్లాదుడికి రక్షించినట్టుగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరివారాన్ని, వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నిటికీ భగవంతుడు కాపాడుతారు అని అభయం ఇస్తున్నారు. ఈ పురుషోత్తం నెలలోనే వచ్చిన ఏకాదశికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారు, స్వయంగా పురుషోత్తముడు భగవంతుడు చెప్తున్నారు, మనం చెప్పుకున్నాం ఇటువంటి మహిమ. భగవంతుడు అభయం ఇస్తున్నారు, నేను కాపాడుతానయ్యా, నువ్వు ఈ వ్రతం చేయు. ఈ నెలలోని అట్లీస్ట్ ఈ వ్రతం చేయని వ్యక్తి ఇంకొక అమావాస్య వరకు ఈ నెల ఉన్నది. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లోని భగవంతుడి పట్ల కొంత ఈ నెలలోని దీపము, మరి తులసి, భగవంతుడికి ప్రీతికరమైన కొన్ని భక్తి చేయాలి మనం. మరి మన పరివారంలోని అనేక అశాంతి, కష్టము, దుఃఖము, క్లేశము కూడా నష్టమైపోతుంది ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల. చూడండి ఎంత లాభం. మరి చిట్టచివరిగా ఈ ఏకాదశి వ్రతము 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ వ్రతం ఎవరైతే పాటిస్తారో అది అక్షయము. అక్షయం అంటే ఏంటి తెలుసా? ఇది ఎప్పుడు నష్టం అవ్వదు. ఎంత ఏం చేసినా మనకు ఇది నష్టం అవ్వదు. ఈ వచ్చే లాభము ఎప్పటికీ నష్టం అవ్వదు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా మనకి నష్టం అవ్వదు. ఈరోజు ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో మరి ఎప్పుడు కూడా వాళ్ళు నరకానికి వెళ్ళరు. ఈ ఏకాదశి, ఒక్క ఏకాదశి వల్ల వాళ్ళు జీవితంలోని ఎప్పుడు నరకానికి వెళ్ళరు. సో ఇటువంటి ఏకాదశి తలొక మహిమ. మరి మన జీవితంలోని అంతిమ క్షణంలోని మనం తీసుకెళ్ళింది ఏంటి చెప్పండి? చాలామంది అంటారు, పుట్టినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, చనిపోయినప్పుడు కూడా నువ్వు ఖాళీ చేతులతోనే వెళ్తాం. చాలామంది విని ఉంటారు కదా, ఏం తీసుకెళ్తాం, ఏం తీసుకొచ్చాం? ఖచ్చితంగా మీరు తీసుకెళ్తారు, తీసుకొచ్చారు కూడా. ఏం చెప్పండి? కర్మం తలొక సంచి తీసుకొచ్చారు. మరి అనేక కర్మం తీసుకొని మళ్ళీ తీసుకొని వెళ్తున్నారు.
ఈ కర్మం ఒకటే మనతో పాటు ఉంటుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన నీడ కూడా మనకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, కానీ కర్మము జన్మజన్మాలకి ఉంటుంది. అందుకే ఇటువంటి కర్మం చేయండి. ఈ పురుషోత్తం నెలని ఈ ఏకాదశి ఈ కర్మం చేయడం వల్ల ఖచ్చితంగాను ఇది మనతో పాటే వస్తుంది. మరి మిగతా మనం చేసిన పాపం కర్మం అంతాను నష్టం చేసేస్తుంది ఈ ఒక్క ఏకాదశి. ఎప్పుడైనా ఏకాదశి అని ఎప్పుడైతే శబ్దం మీరు విన్నారో అప్పుడు మీరు అలర్ట్ అవ్వండి ఖచ్చితంగాను. ఇదే శాస్త్రంలో రహస్యం అనేది. ఏకాదశి అని చెప్పేది ఒకటి ఎంత పవిత్రమైన రోజు, తిథి, భగవంతుడికి అతి ప్రీతిమైన రోజు. మరి ఈ పురుషోత్తం నెలలోని ఏకాదశి మహిమ అపారమైనది. దీనికి అవర్ణితం, వ్యాసదేవులు వర్ణించలేకపోతున్నారు ఈ తలొక వ్రతం తలొక మహిమ. మరి చెప్తున్నారు ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఉపహారం అంటే ఏంటి చెప్పారు, బహుమతి. ఒక బహుమతి ఏంటి, అనేక జన్మలకు పాపాన్ని నష్టం చేస్తుంది. రెండో బహుమతి ఏంటి, మనం భగవంతుడికి విస్మృతి అయిపోయాం కదా. కృష్ణ బుల్లి సహిజీవో అనాది బహిర్ముఖో. మనం కొన్ని జన్మల నుంచి మనం భగవంతుడికి విస్మృతి అయిపోయాం. విస్మృతి అంటే ఏంటి, స్మృతిహీనం అయిపోయాం, మర్చిపోయాం. మళ్ళీ సంబంధం మనకి కలిగిస్తుంది భగవంతుడితో. భగవంతుడితో మనకి నిత్య సంబంధం ఉన్నది. చాలామంది భార్య భర్తకి ఏ ప్రకారం సంబంధం ఉన్నదో, తల్లిదండ్రి పిల్లలకి ఏ సంబంధం ఉన్నదో ఈ సంబంధమే మనకు తెలుసు. కానీ భగవంతుడి నుంచి భగవంతుడితో మనకి నిత్యం సంబంధం ఉన్నది. ఏం సంబంధం, దాస్య సంబంధం. భగవంతుడికి తలొక సేవకులు మనం. ఈ సంబంధం మనం ఉండేది మనం మర్చిపోయి మన ప్రకారంగా దుఃఖం కష్టం క్లేశంలో ఉన్నాం. అది మళ్ళీ సంబంధం కుదిరించే శక్తిని అవకాశాన్ని ఈ ఏకాదశి ఇస్తుంది. ఈ పద్మిని ఏకాదశి కేవలం భగవంతుడికి ఆరాధన చేయడానికి కేవలం ఈ ఏకాదశి. ఈ పురుషోత్తం నెల, కార్తీక నెల చాలా శ్రేష్టమైనది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ పురుషోత్తం నెల కార్తీక నెల కన్నాను అతి ఉన్నతమైనది. చాలామంది మనకి కార్తీక నెల కన్నా ఇంకా పవిత్ర నెల లేదనుకుంటాం. కానీ పురుషోత్తం నెల కార్తీక నెల కన్నాను అత్యధికంగా 16 లక్షలు సమయం, 16 లక్షలు గుణాలు అత్యధికంగా ఫలితం ఇచ్చే ఈ నెల. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక దీపం వెలిగిస్తే 16 లక్షల దీపం వెలిగించినంత ఫలితం ఈ నెల ఇస్తుందట పురుషోత్తం నెల. ఒకసారి ఈ ఏకాదశి వ్రతం చేస్తే 16 లక్షలు ఏకాదశి వ్రతం చేసేంత ఫలితం ఈ ఏకాదశి ఇస్తుంది మనకి. అందుకే ఈ నెల తనక మహిమ వేర. మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 3 సంవత్సరాలు మనం ఏదైతే పాపము తెలిసో తెలియకో చేసామో అన్నీ పశ్చాత్తాపం అంటారు చూసారా, పరిహారం చేసే నెల ఇది. ఈ 3 సంవత్సరాలు నేను స్వామి నేను తెలుసో తెలియకో పాపం చేసేసాను, దానికి పరిహారం ఎలా చేసుకోగలను? ఇగో ఈ పురుషోత్తం నెల ఇచ్చారు. ప్రతి 3 సంవత్సరాలకి ఈ నెల ఇచ్చారు భగవంతుడు మనకి అనుగ్రహం చేసి. ఒకటేసారి మనం పాపం పరిహారం చేసుకుంటే ఎలాగవుతుంది? అందుకే జీవితంలోని ప్రతి 3 సంవత్సరాలకి ఫిల్టరింగ్ చేస్తున్నారు, మనకి పరిష్కారం చేయిస్తున్నారు. మనం ఏదైతే ఈ నెల అంతా మనం భక్తితోని ఈ 2 ఏకాదశులు చేస్తాము, ఈ నెలకి 2 ఏకాదశి చేస్తాము, కొత్తగా పుట్టిన మనలో పాపమే లేదు. ఇంకా ఈ జన్మలోని పాపం అంతా నష్టమైపోతుంది. ఎవరు చేయగలరు? ఏ పూజ, ఏ హోమము, ఏ యజ్ఞము, ఏ తపస్య, ఏ దాన ధర్మము, ఇవన్నీ పూజ పునస్కారాలు దాన ధర్మం చేయడం వల్ల మన పాపం ఎప్పుడు నష్టం అవ్వదు. మీరు అనుకుంటున్నారేమో పూజ చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, దాన ధర్మం చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, కానీ మీ పాపం ఎప్పుడు పోదు. కానీ ఈ పురుషోత్తం నెలలోని మనం ఏ కార్యం చేసినా మన జీవితంలో పాపాన్ని నష్టం చేస్తుంది. అందుకే ఈ పురుషోత్తం నెల అతి మహిమగలేదు. మరి ఏమంటున్నారు, ఎంతవరకు మనం ఈ నెలలోని లాభాన్ని తీసుకుంటామో అంతవరకు లాభం తీసుకోవాలి. స్వయంగా నారదులు వెళ్ళి పురుషోత్తం శ్రీకృష్ణ పరమాత్మకు అడిగారట, స్వామి ఈ పురుషోత్తం నెల తలక మహిమ చెప్పండి అని. భగవంతుడు చెప్పారట, స్వామి నేను చెప్పను,
పలానా ఊరిలోకి వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉన్నది, ఆ చెరువులోని ఒక చేప ఉన్నది, ఆ చేపకి వెళ్ళి అడగండి. భగవంతుడు విష్ణుమూర్తి ఆ చేపకి అడగనున్నారట నారదులకి. నారదులు అన్నారు, నేనేంటి చేపకి అడగడం, సరే విష్ణుమూర్తి చెప్తున్నారు కదా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆ పలానా ఊరికి వెళ్ళి ఆ పలానా చెరువులోని ఆ చేపకి అడిగారట. పురుషోత్తం నలతలక మహిమ ఏంటి? ఆ చేప ఎప్పుడైతే నారదులకి చూసిందో, నారదుల తలక వాక్యం విన్నాదో వెంటనే చనిపోయింది. ఏం చనిపోయే ముందు చెప్పింది, ఇప్పుడే ఆ చెట్టు పైన ఒక రామచిలుక పుట్టింది, ఆ చిలుక అడిగితే, ఆ పుట్టే చిలుక అడిగితే మీకు చెప్తుంది అని చెప్పేసి చనిపోయిందట. అరే చెప్పి చనిపోతే బాగుండు, ఎవరో చెప్తారని చెప్పి చనిపోయింది అని చెప్పేసి ఆ చెట్టు పైన రామచిలుక వీళ్ళు అడిగారట. ఆ రామచిలుక వాస్తవంగా అప్పుడే పుట్టింది. ఆ పుట్టిన రామచిలుక అడిగారు, రామచిలుక నాకు చేప చెప్పింది నువ్వు ఈ పురుషోత్తం నలతలక మహిమ చెప్తావు అని చెప్పేసి, చెప్పు అని చెప్పేసి. వాస్తవంగా ఈ పురుషోత్తం నలతలక మహిమ చాలా అద్భుతమైనది అని తను ఏం చేసిందంటే, ఇప్పుడే ఒక దూడ పుట్టింది ఆవుకి, ఆ దూడ చెప్తుంది అని చెప్పేసి చనిపోయాడు. రామచిలుక కూడా చనిపోయిందట. అరే ఏంటి చనిపోయింది? ఆ దూడ దగ్గరికి వెళ్ళారట. వాస్తవంగా దూడ పుట్టింది, ఆ దూడకి వెళ్ళి అడిగారట గోమాత. నారదులు సంకోచించి అడిగారు, ఈ పురుషోత్తం నలతలక మహిమ ఏంటి చెప్పండి మీరేనా? చేప చెప్పింది రామచిలుకకి, రామచిలుక చనిపోయింది, మళ్ళీ దూడకి అడిగారట. దూడ కూడాను పలానా రాజు దగ్గర ఒక రాజకుమారుడిగా పుట్టాడు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఈ తాలూకా మహిమ మీకు తెలుస్తుంది అని చెప్పి దూడ చనిపోయిందట. నారదులకి సంకోచం అయిపోయింది, నాకేంటి విష్ణుమూర్తి ఏ మాయలో పట్టేశారు, ఎవరికి అడిగినా చనిపోతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర పోనీ దూడ చనిపోయింది పర్వాలేదు, రామచిలుక చనిపోయింది పర్వాలేదు, చేప చనిపోయింది పర్వాలేదు, ఇప్పుడు రాజకుమార్ దగ్గరికి వెళ్ళి రాజకుమార్ చనిపోతే నాకు ఏం చేస్తాడు? రాజు నాకు బందీ చేస్తాడు, లేకపోతే ఏ ప్రకారంగాను దండిస్తారు. రాజకుమార్ దగ్గరికి వెళ్ళారట. సంకోచంతో రాజకుమార్ చనిపోతాడేమో, రాజకుమార్ చనిపోతే భయంకరంగా ఉంటుంది పనిష్మెంట్, ఏం చేద్దాం అని చెప్పేసి అడిగారట రాజకుమార్ అప్పుడే పుట్టి మాట్లాడారట. ఏం మాట్లాడారు? స్వామి, ఈ పురుషోత్తం నలతలక మహిమ చెప్పడానికి మరి మీ దర్శనంతో ఈ మహిమాత్ని నేనే చేపగా పుట్టాను, నేనే మళ్ళీ మీ దర్శనంతో ఈ పురుషోత్తం మహిమ చెప్పడంతో మళ్ళీ నేను రామచిలుక నేనే పుట్టాను, ఆ రామచిలుక పుట్టి మళ్ళీ నేను దూడగా పుట్టాను, మళ్ళీ రాజకుమారుడిగా పుట్టాను నేనే. మీ దర్శనము ఈ పురుషోత్తం నలతలక మహిమ అటువంటిది. కేవలం మహిమ అడగడంతో నేను నీచ చేప మరి దాని తర్వాత కొద్దిగా ఉర్ధులోని రామచిలుక, దాని తర్వాత ఉర్ధులోని దూడ, దాని తర్వాత ఉత్తమమైన జీవితము రాజకుమారుడుగా పుట్టాను. కేవలం మహిమ అడగడంతో, మరి నారదుల దర్శనంతో. మరి వాస్తవంగా పురుషోత్తం నర వ్రతం చేస్తే వాళ్ళకి ఫలితం ఏంటి ఉంటుంది చూడండి, ఎప్పుడు ఊహించుకోలేరు. సో అందుకే మనం ఎంత ఘోరమైన నరకంకి వెళ్ళవలసిన అయినా కూడాను, మనం ఏ జన్మలో ఏ కర్మం మనకి ఆపదగా ఉన్నా ఆటంకంగా ఉన్నా అది ఖచ్చితంగాను కలిగిపోతుంది. ఈ పురుషోత్తం నలతలక మహిమ అటువంటిది. స్వయంగా నారదులు చెప్తున్నారు. మనం అధోగతి అంటే ఏంటి? అధోగతి అంటే ఏంటి చెప్పండి? అధోగతి అంటే మళ్ళీ మనం చనిపోయిన తర్వాత పశుపక్షులుగా పుట్టకుండా ఉండడానికి అధోగతి అంటారు. నువ్వు అధోగతి చెందుతావురా అని చెప్పి చెప్తారు చాలామంది, చూసారా? అధోగతి అంటే ఏంటి? వ్యాపారం నష్టమైపోవడం కాదు, ఇల్లు వాగలు కోల్పోవడం కాదు అధోగతి అంటే. అధోగతి అనే శబ్దం ఏంటంటే, మనం ఈ జన్మం తర్వాత వచ్చే జన్మము పశుపక్షులుగా పుట్టకుండా ఉండాలంటే, కాపాడుకోవాలంటే ఇటువంటి పురుషోత్తం నెల మరి ఏకాదశి వ్రతం ఖచ్చితంగానూ చేయాలి. వాళ్ళకి ఏ వ్రతం ఏ పూజా పునస్కరపైన నమ్మకము విశ్వాసము లేకపోయినా చేయపోయినా కూడా పర్వాలేదు. ఇటువంటి వ్రతం ఇది శివరాత్రి చేయకపోతే పర్వాలేదు,
మీకు పాపం కాదు, అలాగని పుణ్యం రాదు. నవరాత్రులు మరియు ఇటువంటి హోమము, యజ్ఞము, తపస్య, పూజ, పునస్కారాలు మీరు చేయలేరు అనుకోండి, చేయలేదు, నాకు ఆరోగ్యం సహకరించలేదు, నా ఇంట్లో స్తోమత లేదు, నాకు సమయం లేదు, నేను చేయలేకపోయాను, సరే చేయకపోతే ఏంటవుతుంది, మీరు పుణ్యం రాదు మీకు. కానీ ఏకాదశి ఒకే ఒక వ్రతము మీకులోని శారీరక బలం ఉన్నా లేపైనా, సమయం ఉన్నా లేపైనా, ధనం ఉన్నా లేపైనా, ఏది ఉన్నా ఏది లేపైనా ఏకాదశి వ్రతం ఎవరైతే చేయరో వాళ్ళకి పాపము. ఒకటే వ్రతం, ఇటువంటి వ్రతము, ఈ వ్రతం చేయకపోవడం వల్ల పాపం వస్తుంది. ఇంకా ఏ వ్రతం చేయకపోయినా మీకు పాపం రాదు, దాని తలకు ఫలితాలు రావు. ఫలితాలు రాకపోయినా పర్వాలేదు, కానీ పాపం వస్తే ఇది ఒకటే వ్రతం. అందుకే ఖచ్చితంగాను ఎవరికైతే ఏకాదశి పైన నిష్ఠ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగాను భగవత్ ప్రాప్తి అయిపోతారు, ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి అయిపోతారు. ఒకటే నిష్ఠ, ఏకాదశి నిష్ఠ. ఏకాదశి నిష్ఠ ఉండడం వల్ల వాళ్ళకి అన్ని ప్రకారంగా సద్గుణం. చూడండి, చాలామంది పిల్లలు పాడైపోతున్నారండి. స్కూల్కి మంచి స్కూల్ జాయిన్ చేస్తున్నాం, మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి జాయిన్ చేసి చదువు పెడుతున్నాం, కానీ పిల్లల తరకు గుణము, బుద్ధి పోతుంది, నష్టం అయిపోతుంది. ఎందుకు? మంచి స్కూల్ జాయిన్ చేశారుగా, అత్యధికంగా ఉన్నతమైన స్కూల్, ఎక్కువ ఫీజు ఇచ్చి మీరు కూడా చదివిస్తున్నారుగా, మరి పిల్లల తరకు మనసు, బుద్ధి ఎందుకు పాడైపోతుంది, ఎందుకు నష్టం అయిపోతుంది చెప్పండి. మంచి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, మంచి వాళ్ళకి కావాల్సింది ముందు మనం పిల్లలుగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏ ప్రకారం ఫెసిలిటీ ఉండేది, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఏ ప్రకారం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? ఏ తల్లిదండ్రులు బాధపడుకున్నారు పిల్లలు పాడైపోతున్నారని చెప్పండి. తల్లిదండ్రులకి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, సిటీలో ఉన్నాడని తెలుసు, కానీ ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు, ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడు లేదు, ఎప్పుడు కూడా ఆ చింతన లేదు తల్లిదండ్రులకి. ఎందుకంటే ఎప్పుడైతే సిటీకి వెళ్ళిపోయాడో, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే, వాళ్ళ బుద్ధి, వాళ్ళ చింతన మన చేతిలో లేదు, వాళ్ళకి మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం. అందుకే ఈరోజు యూత్ కావాలి, యూత్ కూడా నేను ఎప్పుడు అనుకోరు నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను. ఎవరు అనుకుంటారు? ఏ పిల్లలు అనుకుంటారు నేను పాపం చేస్తాను? ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ లెస్, వాళ్ళ సెన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎవరు కూడాను, ఎవరు తల్లిదండ్రుల పిల్లలు కూడాను ఎప్పుడు అనుకోరు నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తాను. వాళ్ళు అనుకోకుండాను, తలుచుకోకుండాను పాపాలు మరి తప్పు పనులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు తాలూకా సెన్సెస్ అంటే ఇంద్రియాలు అదుపులో లేదు కాబట్టి. ఎప్పుడైతే ఏకాదశి వ్రతం ఒకటి చెప్పనా, ఇది సైంటిఫికల్గా మరి స్పిరిచువల్గాను, ఏకాదశి నుంచి పౌర్ణమి, ఏకాదశి నుంచి అమావాస్య మనలో కోరికలు పెరుగుతాయట. అందుకే వ్రతం, ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య సెన్సెస్ కంట్రోల్గా ఉంటుంది. ఇది కూడా ఒక రీజన్. ఎవరైతే ఇది బ్రేక్ వేసినట్టుగా సెన్సెస్ గ్రాటిఫికేషన్ అంటే సెన్స్ అన్కంట్రోల్ అవడానికి ఛాన్సెస్ 100% ఎవరైతే వ్రతం చేయరో, ఏకాదశి వ్రతం చేయడం వల్ల వాళ్ళ సెన్సెస్కి బ్రేక్ వేసినట్టుగా, లేదంటే ఉద్రేకం చేస్తుంది. ఎప్పుడైతే ఏకాదశి నుంచి పౌర్ణమి, ఏకాదశి నుంచి అమావాస్య వరకు ఎప్పుడైనా చూడండి వాళ్ళ తాలూకు కోరికలు చాలా తీవ్రంగా ఉంటుంది, గమనించండి. కానీ ఎప్పుడైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు ఇంద్రియాలని వాళ్ళు అదుపు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు. ఎప్పుడైతే కోరికలు మరి కంట్రోల్ వచ్చిందో క్రోధము, లోభము, మదమత్సరాలు, ఈర్ష్య, ద్వేషం అన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. ఫస్ట్ కీ పాయింట్ని మనం తెలుసుకోవాలి. మన సనాతన ధర్మము ఒక నియమం పెట్టి, ఇది మూఢనమ్మకాలు చెప్పకుండా నేను మూఢనమ్మకాలు చెప్తున్నారు చూసారా, ఎక్కడికి వెళ్తే మీకు విభూతి ఇచ్చేస్తారో ఆ విభూతితో మీరు జయం అయిపోతారు, అక్కడికి వెళ్ళి తావీజు కట్టండి ఆ తావీజులో మీరు మొత్తం అంతా ఐశ్వర్యం పొందుతారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ మన వల్ల అవ్వదు, ఇవన్నీ మేము చెప్పలేము. శాస్త్రంలో సాధువులు మహాత్ములు జీవితం అంతా సాధన రాసి వ్యాసదేవులు ఏమి రాశారో అదే శాస్త్రం.
వ్యాసో ఉచ్చిష్ట జగత్ సర్వం. వ్యాసదేవుడు రాయిపోయింది ఏ నియమం కూడాను అది కేవలం మూఢనమ్మకాలే. గుడ్డివాడి వెనకట్లా వెళ్తే మనం ఏ విధానంగా గమ్యాన్ని చేరుకుంటామో ఆ మూఢనమ్మకాలు మనం విని పాటించి మనం అంతే ప్రకారంగా గమ్యాన్ని చేరుకుంటాం. కళ్ళు ఉన్నవాడు ఒకడు ఉన్నా కూడాను 1,00,000 మంది గుడ్డివాడు ఉన్నా కూడాను అందరూ గమ్యానికి వెళ్తారు. కానీ ఒక గుడ్డివాడు ముందు ఉంటాడు, 1,00,000 మంది కళ్ళున్న వాళ్ళు వెనకాతలు ఉన్నా కూడాను ఏం ప్రయోజనం లేదు. ఒకే ఒక వ్యక్తి కళ్ళున్నవాడు 1,00,000 మంది గుడ్డివాడు ఉన్నా కూడాను వాళ్ళు గమ్యానికి చేరుకుంటారు. శాస్త్రం ఏ ప్రకారం ఉన్నది యథాప్రకారంగా ఎవరైతే చెప్తారో వాళ్ళ మాట వెంటి ఖచ్చితంగా మనం జయం ఉంటాం, మనం లాభం పొందుతాం. గుడ్డివాళ్ళు అంటే ఏంటి? బాబు ఈ ప్రకారం చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇలాగ అయిపోండి, ఇలా చేసేసిండి, మీకు ఇలాగ అయిపోతాయి. ఇవన్నీ కాదు, మూఢనమ్మకాలు ఇవన్నీ. ఈ మాల వేసేసుకోండి, మీకు జయం అయిపోతుంది, మీ ఇంట్లో అని బాధలు పోతాయి, దుఃఖం పోతాయి, కష్టం పోతాయి. లేదు, ఏ మాల చేసేస్తే మీకు దుఃఖం పోతుంది, కష్టం పోతుంది. ఇవాళకి 20 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాం, ఎవరు దుఃఖం పోలేదే, కష్టం పోలేదే. ఎందుకు దుఃఖం కష్టం? వాళ్ళు మనశ్చింతన పోయింది. ఎప్పుడైనా పాపం చేసే వృత్తి పోయిందా? పాపం చేసే ఆలోచన పోయిందా వాళ్ళది? 45 రోజులు నీసు మాసాలు తినకుండా తాగుడు అన్ని మానేసి నిష్ఠతో ఉంటారు. 46వ రోజు వాళ్ళ తలకు బుద్ధి ఏమవుతుంది? ఆ ఆలోచన ఏమవుతుంది? ఒకవేళ వాస్తవంగా ఇది భక్తి అయితే, వాస్తవంగా ఇది ధర్మం అయితే 46 రోజులని ఖచ్చితంగానూ వాళ్ళు విచక్షణ జ్ఞానం రావాల్సింది. లేదు, ఇది తప్పు, ఎదురు చూస్తుంటారు 46 రోజు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇదే విచక్షణ జ్ఞానము. ఏది తప్పు అని, ఏది ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఈ 45 నియమంతో నిష్ఠతో ఉన్నారో అదే 46 రోజులు ఎందుకు చేస్తున్నారు మీరు? 45 రోజులు చేసిన తప్పు కాదా? తప్పు ఎప్పుడు చేస్తే తప్పే. చాలామంది శనివారం చేస్తే తప్పు కాదండి, శనివారం చేస్తే తప్పండి, మంగళవారం చేస్తే తప్పు కాదండి, బుధవారం చేస్తే తప్పు కాదండి, గురువారం చేస్తే తప్పండి. ఇది మూఢనమ్మకం, ఇది అంధవిశ్వాసం. ఈ జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. సో శాస్త్రము తెలియపోతే ఎవరైతే శాస్త్రం చెప్తారో వాళ్ళ దగ్గర వినాలి. జీవితం అంతాను కేవలం శాస్త్రం ఆధారం చేసేసి మన బ్రహ్మమాద్య గౌడీయ సంప్రదాయం, ఇది సాంప్రదాయం పేరు ఉన్నది. కృష్ణుడి నుంచి వచ్చిన గురు పరంపర. మన వాళ్ళకి గురువు ఉన్నారు. జీవితం అంతా జీవితము ఇతరుల గురించి శాస్త్రం అధ్యయనం చేసుకొని ఇతరులకి పర ఉపకారం చేయడానికి శాస్త్రం అధ్యయనం చేసుకొని ఈ పరంపర, దీనికి బ్రహ్మమాద్య గౌడీయ సాంప్రదాయం అన్నారు. ఈ సాంప్రదాయానికి ఎవరైతే మీరు స్వీకరిస్తారో స్వచ్ఛమైన ధర్మాన్ని పాటించగలరు. ఏ ప్రకారంగా మూఢనమ్మకాలు, ఫాల్స్ సెంటిమెంట్స్ ఇటువంటితోనే భక్తి అవ్వదు. భక్తి ప్యూర్. చూడండి, చాలామంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తిందామని అనుకుంటారు. ఏ ప్రకారం కెమికల్ లేకుండాను, ఏ ప్రకారం కల్మషం లేపనేది కేవలం ఒకటి బ్రహ్మమాద్య గౌడీ సంప్రదాయం. ఈ సంప్రదాయాలని ఖచ్చితంగాను అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. ఏకాదశి ఎందుకు చేస్తున్నాం, ఈ పురుషోత్తమ ఎందుకు చేయాలి, మనం ఏ టైంలో లెగాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ మాట్లాడకూడదు, ఏ వ్యక్తులతో మనం కలాలి, ఏ వ్యక్తులతో మనం కలకూడదు, మొత్తం అన్నీ తలొక రీజన్స్, మొత్తం తలొక నియమాలు ఉన్నాయి. అలాగైతే ఒక వ్యక్తి మనిషిగా బతకొచ్చు. మనం బతికింది మనిషిగా బతుకుతున్నాం అనుకుంటున్నామను, పశు పక్షుల కన్నా చాలా దారుణంగా బతుకుతున్నాం మనం. అట్లీస్ట్ పశు పక్షుల కన్నా కొంత దయ, ధర్మము, కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ మనసు ఆ పశు పక్షులకి పాటించిన ధర్మము, నియమం కూడా పాటించకుండా వ్యతిరేకించుకుంటున్నాడు. ఎందుకంటే మనిషి ధర్మాన్ని పాటించుకుంటున్నాడు కాబట్టి. పశుపక్షులతో ఒక ధర్మం ఉన్నది, అది తెలుసుకుని వాళ్ళు పాటిస్తున్నారు. అట్లీస్ట్ రాత్రిపూట్ల ఏ పశుపక్షి కనబడి చూడండి, ఏ పక్షి కనబడదు. 6 గంటల తర్వాత పక్షి ఖచ్చితంగా చెట్టుకి వెళ్ళిపోతుంది, గూటికి వెళ్ళిపోతుంది. మీరు ఎంత చెప్పండి, రాదు బయటికి. కానీ మనం రాత్రి 12-1 గంటల వరకు తిరుగుతాం మనం, జూలై గాను పని లేకపోతే. సో మామూలుగా ఎగ్జాంపుల్గా నియమం చెప్పాను.
పక్షులు వాళ్ళ నియమాలని తెల్లారి 6 గంటలు లెగిసిపోతారు పక్షులు. చూడండి, కాక అరుస్తుంది, మనం లెగిసిపోవాలి అనుకుంటాం. మనం చాలు వాళ్ళు చూసి మనం లెగుస్తున్నాం. కాక అరుస్తుంది, తెల్లారి అయిపోయింది, పదని లెగుద్దామని. కాకి కొన్ని జ్ఞానం కూడా మనకు లేదు. కాకి వచ్చి లేపుతుంది, మనం లెగండి బాబు తెల్లారి అయిపోయింది అని చెప్పేసి. కోడి అరుస్తే మనం లెగుస్తాం. కోడి అరుస్తుంది, తెల్లారి అయిపోయింది, పొద్దున్న అయిపోయింది, లెగండి అని చెప్పేసి. కోడి కొన్ని జ్ఞానము, కాకి కొన్ని జ్ఞానం కూడా మనం ఏ టైంలో లెగాలో మనకు గుర్తిస్తుంది. పశుపక్షులు బాబు తెల్లారి అయిపోయింది, పొద్దున్న అయిపోయింది, సూర్యోదయం తర్వాత లెగకూడదు, తెలుసా ఇది? సూర్యోదయం తర్వాత లెగిస్తే వాళ్ళ జీవితంలోని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉండదు, అరిష్టము. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యం ఉండరు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు రాక్షసాలకు ఆలోచన ఉంటుంది. సూర్యోదయం ముందే వాళ్ళు లెగాలి, బ్రహ్మముహూర్తంలో లెగాలి. లేదంటే సూర్యోదయం ముందు అరగంట సేపు, అంటే 6 o'clockకి ఒకవేళ సూర్యోదయం అయితే అట్లీస్ట్ 5:30కి లెగాలి. ఈ ప్రకారంగాను ఈ పద్మిని ఏకాదశి తన వ్రత మహిమ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఏ విధంగా బోధిస్తారంటే, ఒక మహిష్వత్ అని ఒక రాజ్యంలోని కృతువీర్ అని ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి అనేక మంది భార్యలు ఉండేవారు, ఒకటి కాదు. అప్పుడు రాజులు చాలామంది భార్యలకి స్వీకరించేవారు. వాళ్ళ పిల్లలు అనేక రాజ్యాన్ని శాసనం చేయడానికి ఉండవాలి కాబట్టి వాళ్ళు ఆ విధానం చేసేవారు. కానీ ఏ భార్యకి వాళ్ళకి సంతానం లేదు. రాజు పూజ పునస్కారాలు, ధర్మము, గుళ్ళు, గోపురాలు అనేక శాస్త్ర ప్రకారంగా అనేక చేశారు, కానీ వాళ్ళకి సంతానం కలుగుకుంటుంది. ఈ విధానంగాను సంతానం కలుగుకుందని చెప్పేసి పాపం రాజుడు పొద్దున్న రాత్ర చాలా దుఃఖంతోనే ఉండేవారు. రాజభారం అంతా మంత్రికి ఇచ్చేసి పాపం రాజ్యం నుంచి బయటకు వచ్చేవారు కాదు. వచ్చే కాలంలోని నా రాజ్యానికి ఉత్తరాధికారి ఎవరు అవుతారు, ఎలాగ ధర్మంగాను నడిపించగలరు, నాకు నీళ్ళు పోసేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంతమంది రాణితో కూడా నేను ఒక సంతానాన్ని కలిగించలేపాను, ఇన్ని పూజ, ఇన్ని పునస్కారాలు, ఇన్ని ధర్మము, ఇన్ని దానం చేసినా కూడా నాకు సంతానం అవ్వలేదు అని చాలా నిరుత్సాహం అయిపోయారు. కానీ ఆ అనేక మంది పత్నిలోని ఒక పత్ని పేరు పద్మిని. ఆ పత్ని వెళ్ళి సతీ అనసూయకు అడిగారట. అనసూయ దగ్గరికి వెళ్ళారు. అనసూయ అంటే తెలుసా? అత్రి తాలూకా భార్య, మహాపతివ్రత. పతివ్రత నారిలోని మొట్టమొదటిగా వచ్చేది సతీ అనసూయ. బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడాను చిన్న పిల్లలుగా చేసేసారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడాను భగవంతుడికి కూడాను చిన్న పిల్లలుగా చేసేసారు ఈ పతివ్రత నారైతు. సో పతి తాలూకా శరీరము క్షీణం అయిపోతుంది. చూడలేక సతీ అనసూయ దగ్గరికి వెళ్ళారట పద్మిని. నేను చూస్తుండగానే నా పతి తాలూకా ఆరోగ్యం క్షీణమైపోతుంది, మీరుతో శ్రేష్టమైన పతివ్రత నారి, నాకు ఉపాయం చెప్పండి. నేను ఒక మంచి నా భర్తకి నచ్చినట్టు ఒక పుత్రుడిని నేను కనాలి, దానికి నేను ఏం చేయాలి? మేము ఈ పూజ చేసాం, ఆ పునస్కారాలు చేసాం, ఆ దానం, ఆ ధర్మం, మేము చెప్పిన పూజ లేదు, ధర్మము లేదు, దానం లేదు, రాజు అన్నీ చేశారు అని సతీ అనసూయ, మీరు పాతివ్రత నారి, మీరు ఖచ్చితంగా చెప్తే నాకు ఖచ్చితంగా కలుగుతుంది, మీరు ఏంటి చెప్పండి దారి అంటే సతీ అనసూయ అట చెప్పారట. ఈ పురుషోత్తం నెలలోని వచ్చిన ఏకాదశి పేరు పద్మిని ఏకాదశి. నువ్వు భక్తి శ్రద్ధలతో ఆ పురుషోత్తం భగవంతుడికి ఈ వ్రతం చేయడం వల్ల ఖచ్చితంగా నువ్వు సంతాన్ని కలుగుతావు అని చెప్పడంతో ఈ పద్మిని ఈ పురుషోత్తం నెలలోని ఏకాదశి పద్మిని ఏకాదశికి చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతోని భగవంతుడికి ఆలోచనతోని ఈ వ్రతం చేశారట. ఆ వ్రతం చేయడంతో వాళ్ళకి ఒక అద్భుతమైన సంతానం, దైత్యులు, దేవతలు కూడా సంహరించలేకపోయిన పుత్రుడు అన్నారట. ఆ పుత్రుడి పేరు ఏంటి? కీర్తివీర్ అర్జున్. సహస్రవావు అర్జున్ చెప్పేసి అతనే కీర్తివీర్ అర్జున్. ఇతను రావణాసురుడును బంధించేసాడు. రావణాసుడు మనం చెప్పుకున్నాం, రావణాసుడు తొలగ బ్రహ్మకి ఏ ప్రకారంగా చేసి ఉండేవారు. రావణ్ బ్రహ్మకి ఇంద్రాది దేవతలకి కూడా కంట్రోల్ చేసేవాడు రావణ్. కానీ ఈ సహస్రవీర్ అర్జున్, ఈ కీర్తివీర్ అర్జున్
రావణాసురులను బంధించేసాడు. అంత బలవంతుడు, శక్తివంతుడు. అటువంటి పుత్రుడుగా జన్మనించారు ఎవరు? ఈ పద్మిని. ఇది కేవలం సంతాన ప్రాప్తి గురించి కాదు. ఎవరికి అసాధ్యమైన వస్తువు, వ్యాపారం, సంతానం, ఇంట్లో కలహాలు, నష్టము, ఇంకా అది అనుకుంటారు నిరుత్సాహంగా, నేను ఇది పొందలేనేమో, నేను ఇది కలగలేనేమో, ఇది నేను చేయలేనేమో. అసంభవమైన వస్తువులను సంభవం అవుతుంది ఎవరైతే ఈ నిష్ఠతోని ఏకాదశి వ్రతం చేస్తారో. వాళ్ళ జీవితంలోని అసంభవం అనేది ఏమి ఉండదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పద్మిని ఏకాదశిని పాటిస్తారు. ఇటువంటి అపారమైన మహిమ ఈ ఏకాదశి వ్రతంలో ఉన్నది. సాధారణంగా అన్ని ఏకాదశులు జన్మజన్మలకు పాపాలను నష్టం చేస్తుంది, మరి భగవంతుడి వరకు తీసుకెళ్తుంది. మనకి వైకుంఠ ద్వారాన్ని వరకు విడిచిపెట్టేస్తుంది ఈ ఏకాదశి. మీరు ఏ ప్రకారం ప్రయత్నించకుండా కేవలం ఏకాదశి నిష్ఠ ఉంటే మీరు వద్దు అన్న కూడా మీకు వైకుంఠ ద్వారానికి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఈ పద్మిని ఏకాదశి, ఈ పురుషోత్తమ ఏకాదశి మనకి భగవంతుడి పైన రోజు రోజుకి ప్రేమ, భక్తి, శ్రద్ధ, నమ్మకము. మనకి నమ్మకం లేదనే భగవంతుడి పైన మనం ఇవన్నీ వ్రతాలు చేయకుంటున్నాం. పూజ పునస్కారాలు, భగవంతుడి పైన మనకి నమ్మకం లేదు. ఏం చూస్తారు భగవంతుడు, ఏం చూశారు భగవంతుడు నాకు అంటున్నాం మనం. అరే భగవంతుడు లేకుండా ఈ జగత్తం ఎలాగా ఉన్నది? భగవంతుడి శక్తి లేకుండా మనం జీవించగలమా? పరమాత్మ రూపంగా, ఆత్మస్వరూపంగా, ప్రాణస్వరూపంగా మనకి భగవంతుడు స్వయంగా మన దగ్గర ఉన్నారు. మన ప్రాణాన్ని మనం కంట్రోల్ చేయగలమా? ఆ ప్రాణం ఎప్పుడు పోతుంది, ప్రాణం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనేది అవన్నీ భగవంతుడి చేతిలో ఉన్నది. ఇవన్నిటికీ కంట్రోల్ చేసేది భగవంతుడు. మనం కేవలం కీలుబొమ్మ. ఏం కీలుబొమ్మ? కీలుబొమ్మకి ఎలాగ తాడు లాగితే అలాగే ఆడుతుంది. మన కర్మము లాంటి తాడుతో మనం ఆడుతున్నాం. కానీ ఏ కర్మం చేసినా కూడాను అన్ని కర్మాన్ని సర్వకర్మ భస్మసాత్, అన్ని కర్మాలని భస్మం చేసేది భగవంతుల భక్తి. ఇది ధర్మ స్వనిష్ఠిత పుంస విశ్వక్సేన కథాసుయో న ఉత్పాదయతి రతిరతి శ్రమయే మహి కేవలం. భగవంతుడి పైన, భగవంతుడి పట్ల, భగవంతుడి తాలూక కథ పట్ల మనకి శ్రద్ధ రాలేదనుకోండి, మీరు చేసిన పూజ పునస్కారాలు, దానము, ధర్మము, గుడి గోపురాలు, ప్రదక్షిణాలు మీరు గుండు కొట్టించుకోండి, ఎంత హుండీలు డబ్బులు వేయండి, అంతా కేవలం శ్రమ హేబై. కేవలం శ్రమ అంటే ఏంటి? సమయాన్ని నష్టం చేసుకున్నారు, కేవలం పరిశ్రమ కేవలమే. భగవంతుడు కథ ఎక్కడైతే అవుతుందో అక్కడ మనకి నమ్మకం రాలేదు, విశ్వాసం రాలేదు, మనకి భక్తి రాలేదు. ఈ కథ, భగవంతుడి కథ విని ఒక వ్యక్తి వాడి జీవితాన్ని పరివర్తన చేసుకున్నాను కేవలం ఇంద్రియ తృప్తి గురించి, కేవలం ఇల్లు వాకుల గురించి. మీరు మనిషిగా పుట్టారు కాబట్టి ఈ ఇల్లు ఉన్నది, ఈ తల్లిదండ్రులు ఉన్నది. రేపు పశువుగా పుడితే మీకు ఏ ఇల్లు ఉంటుంది? ఏ తల్లిదండ్రులు ఉంటారు? ఏ అక్కచెల్లు ఉంటారు? ఏ అందములు ఉంటారు? ఏ భర్త ఉంటారు? ఏ భార్య ఉంటారు? అప్పుడు చెప్పండి. సో అందుకే ఎవరు మనకు శాశ్వతం కాదు, భగవంతుడు ఒకటే శాశ్వతం. ఎప్పుడైతే భగవంతుడు శాశ్వతం అనుకున్నామో అప్పుడు భార్య పిల్లలు అందరూ కూడా మనకి అనుకూలంగా ఉంటారు. మనం భక్తితోనే అందరికి కంట్రోల్ చేయవచ్చు. భార్యకి కంట్రోల్ చేయలేరు ఎప్పుడు, భార్య భర్తకి ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి, గురువు శిష్యులకి, శిష్యులు గురువుకి ఎవరు కంట్రోల్ చేయలేరు. భక్తి అని అది అందరికీ కంట్రోల్ చేయగలదు, అందరికీ కంట్రోల్ చేయగలదు. మన ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేయగలదు కేవలం భక్తియే. మనం చాలా వరకు అనుకుంటాం, నేను ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది నేను ఆలోచించకూడదు, ఇది నేను చూడకూడదు అని అనుకుంటున్నాం. కానీ మనం చూడకుండా ఉండలేకపోతున్నాం, చేయకుండా ఉండలేకపోతున్నాం, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, అక్కడ వెళ్ళకుండా ఉండలేకపోతున్నాం, అది తినకుండా ఉండలేకపోతున్నాం. సో అంతిముగాను మనందరికీ మన జీవితానికి ఆధ్యాత్మికంగాను మన చేతన, ఉన్నతమైన చేతన, హై థింకింగ్ ఉండాలి. మన ఈరోజు ఇంట్లో తగులు, కలహాలు,
ఒకరిపైన ద్వేషము ఈర్ష్య ఎందుకు అవుతుందంటే నేరో మైండెడ్. తెలుగులో ఏమంటారు దానికి? సూక్ష్మమైన మనస్థితి. నేరో మైండెడ్కి ఏమంటారు తెలుగులో? సంకుచిత స్వభావము. వాడు బాగుపడిపోతున్నాడే, వాడు నాకు అడగలేదే, వాడు నాకు చూడలేదే, నాకు ఈ విధానంగా అనిచాడే. చాలా లో థింకింగ్ మంది. అందువల్లే మన చేతన చాలా ఉన్నతంగా హై థాట్స్, హై థింకింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పటి వరకు మనం ఈ బయటికి రాలేము. హై థాట్స్ అండ్ హై థింకింగ్స్ ఒక వ్యక్తికి రావాలంటే ఖచ్చితంగాను కృష్ణ భావనామృతం ఒకటే మార్గము. ఎవరైతే కృష్ణ భావనామృతంలో లేరో వాళ్ళ తాలూకా ఉన్నతమైన చింతాధారాన్ని ఎప్పుడు పెంచుకోలేరు. వాళ్ళు చేతన అంటే చైతన్యాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వృద్ధిలోకి తీసుకురాలేరు. ఎప్పుడు చిన్న చిన్న తనకి తగులు చందనాలు, లేదంటే మనసు విరిగిపోవడాలు, కష్టము నష్టము, ఈ ప్రకారంగా ఆలోచన. ఉన్నతమైన చేతనాన్ని, మనిషి చేతన అత్యధికమైన ఉన్నతమైన చేతన. పశు పక్షులకి ఆ చేతన లేదు, కేవలం మనిషికి ఆ చేతన ఉన్నది. మనిషితో ఒక చేతన మనం వృద్ధిలోకి తీసుకురావాలంటే కేవలం కృష్ణ భావనామృతం ఒకటే మార్గము. కృష్ణ భావనామృతం మార్గంలో ఉండాలంటే వాళ్ళు నిరంతరంగా నిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామస్మరణం చేయండి. ఈ నామస్మరణం చేయడం వల్ల మీ తాలూకా చేతన, మీ తాలూకా బుద్ధి, మీ తాలూకా ఆలోచన, మీ తాలూకా వ్యవహారం, నడవడిక అన్నీ ఖచ్చితంగాను ఉన్నతంగా ఉంటుంది. ఇది కేవలం ప్రపంచవ్యాప్తంగాను ఈ మంత్రం జపం చేసేసి మ్లేచ్చులు ఎవరైతే తల్లాలు లేచి డ్రింకింగ్ చేస్తుంటారో అటువంటి వ్యక్తులు కూడాను డ్రింకింగ్ చేయకుండాను ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. ఇది కేవలం ఈ మహామంత్రం. ఈ మహామంత్రం చేసే వ్యక్తి ఖచ్చితంగాను ఆధ్యాత్మికలోని మరి భౌతిక కానీ అన్ని ప్రకార లాభాలు వాళ్ళు పొందగలరు. ఒక మనిషిగా బతకగలరు, శ్రేష్టమైన మనిషికి బతకగలరు. ఈ మంత్రం చేసే వ్యక్తి బ్రాహ్మణుడి కన్నా ఉత్తమమైన నియమాలతో పాటిస్తూ వాడు బతకగలడు. గర్భంగా అభిమానంతో అహంకారంతో నేను ఏ ప్రకారం తప్పు చేయకుండాను, పాపం చేయకుండాను, నేను నా జీవితం ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరి ఆత్మానందం, మన మనసులో ఒక ఆనందం ఉంటుందిగా. చాలామందికి డబ్బు ఉన్నది, భార్య పిల్లలు, కానీ లోని ఆనందం ఉండదు. ఎప్పుడు నిరుత్సాహంగా, ఏదో ఒక దుఃఖంగా, కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కృష్ణ భావనామతిని స్వీకరించామో మన ఆత్మానందం పొందుతుంది. దానికి చాలా సరళము. ఎంతైతే సాధ్యమవుతుందో వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, స్మరించండి. రోజుకి అరగంట సేపు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ నామస్మరణని మీ చేతన కానీ, మీ బుద్ధి కానీ, మీ ఆలోచన కానీ, మీ నడవడిక కానీ, మీ జీవితంలో ఒక గమ్యం కానీ, మార్గాన్ని కానీ మీరు ఉన్నతంగాను తీసుకెళ్ళచ్చు కానీ చెప్తూ ఈరోజు కథకి ఇక్కడ విరామం చేస్తూ, ఈ ఏకాదశి పద్మిని ఏకాదశి తాలూకా మహిమ అపారమైనది. ఎవరైతే చేయలేదో వాళ్ళు దుర్భాగులు, ఎవరైతే చేశారో అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడాను నవధాన్యాలు తినిగిండి, ఆకలేసిన పొడగొప్పండి, లేకపోతే ఫ్రూట్స్ మిల్క్ తీసుకోండి ఈ ఒక రాత్రికి. అట్లీస్ట్ విని తర్వాత కూడాను మనం చేంజ్ అవ్వాలి. ఇప్పుడు వెళ్ళి మనం చాలామంది ఈరోజు అనేక వస్తువులు తింటారు, ఇంకా అవి నేను నా నోట్తో చెప్పను. అట్లీస్ట్ ఈరోజు నవధాన్యాలు ఇప్పుడైతే ఇంట్లోనే ఏదైతే ఒకరోజు మనం ఆకలితో ఉండి మంచినీళ్ళు తాగొచ్చు, మజ్జిగ, పెరుగు. ఎవరైతే నిన్న చెప్పవలసింది కథ కానీ నిన్న అవ్వలేదు, నిన్న మాయా వచ్చి పడ్డది తుఫాన్ రూపంగాను. సో నిన్న అవ్వలేదు, ఈరోజు అవకాశం ఎందుకు? అట్లీస్ట్ ఎవరైతే చేయలేదు తెలియక అన్నం తినేసాము, అట్లీస్ట్ పరిహారం రూపంగాను ఏకాదశికి నమస్కారం చేసేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఏకాదశి అయినా నేను భక్తి శ్రద్ధలతో చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే మీరు చేసిన పుణ్యము, ధర్మము, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు అన్నీ నష్టమైపోతుంది ఎవరైతే ఏకాదశి వ్రతం చేయకపోతే. మీరు ఇంట్లోనే ప్రతినిత్యం దీపం వెలిగిస్తున్నారు, పూజ చేస్తున్నారు, అది కూడా నిష్ఫలితమే ఒకవేళ ఏకాదశి చేయకపోతే. సో అందుకే ఏకాదశి చేయండి.
ఎప్పుడైతే అట్లీస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత సాత్విక అంటే పళ్ళు పాలు తాగేసి ఈ రాత్రికి ఉండి రేపొద్దున్న ఏ విధంగా మీరు తింటారో తినొచ్చు. తెలిసిన తర్వాత ఏకాదశి వ్రతం అట్లీస్ట్ ఈ సమయం పాటించిన వాళ్ళకి కొంతవరకేనని వాళ్ళకి ఫలితం వస్తుందని కోరుకుంటూ ఈరోజు ఈ కథకి విరామం చేస్తూ, ఎవరైతే కొత్తగా వచ్చున్నారో, ఎవరైతే ఈ కథ ఎవరైతే విన్నారో, రామాయణం కథ ప్రతినిత్యం మందే అవుతుంది. ఇప్పటికీ 3 కాండాలు. ఏది? ఫస్ట్ బాల్యకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం అయిపోయింది. కిష్కింధాకాండం వరకు అయ్యింది. కిష్కింధాకాండంలోని రేపు ఒక రోజులోని అవుతుంది అనుకుంటాం. సో ఈ 4 కాండాలు కూడా ఉన్నది. చాలా అద్భుతంగాను రామాయణం వాల్మీకి ఋషి తులసిదాస్ ఈ విధంగా రచించారో ఒక్కొక్క ఘట్టానికి దాని తలకు అర్థం పరమార్థం చెప్పున్నాం. ఎవరైతే వినడానికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళు మన వాట్సాప్ ఛానల్లోని సబ్స్క్రైబ్ అయితే వాళ్ళు ఖచ్చితంగాను కథని ఆస్వాదించగలరు. నిత్యం వాళ్ళ ఇంట్లో ఉండి కూడాను ప్రతినిత్యం తరగ కథని కూడాను ఆస్వాదించగలరు. సో అందుకే సబ్స్క్రైబ్ అవ్వాలని మరి కోరుకుంటున్నాం. హరే కృష్ణ.